వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రకు సంబంధించిన కొన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలను పరిశీలిద్దాం. బావుంది. అంటే మన చర్చను ఒక ఆసక్తికరమైన క్విజ్ లాగా చేద్దాం. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు వివరిస్తారు. తప్పకుండా. ఇది చాలా బావుంటుంది. కేవలం సరైన సమాధానం ఏంటి అని కాకుండా దాని వెనుక ఉన్న కారణాలు, మిగతా ఆప్షన్లు ఎందుకు తప్పు అనేవి కూడా చర్చిద్దాం. కరెక్ట్. అలా చర్చిస్తేనే విషయాలు బాగా గుర్తుంటాయి. సరే, మరి మొదలు పెడదామా? పెడదాం. మన మొదటి ప్రశ్న, ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటే ఫికి ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్లు 1917, 1920, 1927 మరియు 1930. సరే, దీనికి సరైన సమాధానం 1927. 1927. ఓకే. అవును. ఇది భారతదేశంలో అత్యంత పురాతనమైన ఇంకా అతిపెద్ద వాణిజ్య సంస్థ అన్నమాట. ఓ. దీనిని 1927లో మహాత్మాగాంధీగారి సూచన మేరకే స్థాపించారు. గాంధీగారి సూచన. వలస పాలనలో మన వ్యాపార ప్రయోజనాలను కాపాడటమే దీని ఉద్దేశ్యం. అంటే మిగతా సంవత్సరాలు 1920 అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. సరిగ్గా 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది. 1930లో దండియాత్ర జరిగింది. అప్పటికే ఎఫ్ఐసిసి ఏర్పడిపోయింది. కాబట్టి 1927 సరైన సమాధానం. స్పష్టంగా ఉంది. సరే, మన తర్వాతి ప్రశ్నకు వెళ్దాం. భారతదేశంలో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ను ఏ సంవత్సరంలో అమలు చేశారు? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఆప్షన్లు 1874, 1878, 1884 మరియు 1888. దీనికి సమాధానం 1878. ఇది చాలా వివాదాస్పదమైన చట్టం. 1878 ఎందుకని? అప్పటి వైస్రాయ్ లార్డ్ లిట్టన్ దీన్ని తీసుకొచ్చాడు. దాని ముఖ్య ఉద్దేశమేంటంటే భారతీయ భాషా పత్రికలు బ్రిటిష్ వాళ్ల విధానాలను విమర్శించకుండా వాటి స్వేచ్ఛను అరికట్టడం. అంటే కేవలం దేశీయ భాషా పత్రికలకేనా ఇది? అవును, అదే ఇందులో ఉన్న అసలు సమస్య. ఈ చట్టం ఇంగ్లీష్ పత్రికలకు వర్తించలేదు, కేవలం మన భాషా పత్రికల గొంతు నొక్కడానికే తెచ్చారు. ఓ, అలాగా. అందుకే దీన్ని 1882లో లార్డ్ రిపన్ రద్దు చేశాడు. అర్థమైంది. సరే, మరో ముఖ్యమైన ప్రశ్న, రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, డల్హౌసీ. అవును. ఈ సిద్ధాంతాన్ని వర్తింపజేయడం ద్వారా మొదటగా ఏ రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు? ఆప్షన్లు సతారా, ఉదయ్పూర్, నాగపూర్, ఝాన్సీ. చాలామంది ఝాన్సీ అనుకుంటారు, కానీ అది తప్పు. కాదు. సరైన సమాధానం సతారా. సతారా? అవును. లార్డ్ డల్హౌజీ తెచ్చిన ఈ విధానం ప్రకారం సహజ వారసుడు అంటే కన్న కొడుకు లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసిపోవాలి. ఈ పద్ధతిలో 1848లోనే సతారాను మొదటగా ఆక్రమించుకున్నారు. 1848లో? ఝాన్సీ ఎప్పుడు? నాగ్పూర్ను 1853లో, ఝాన్సీని 1854లో ఆక్రమించుకున్నారు. కాని అన్నీ సతారా తర్వాతే. ఓకే, స్పష్టంగా ఉంది. ఇప్పుడు మనం కొన్ని సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడుకుందాం. వేద సమాజానికి సంబంధించి ఈ వాక్యాలలో ఏవి సరైనవి? సరే. మొదటిది, వేద సమాజాన్ని 1864లో మద్రాస్ అంటే ఇప్పటి చెన్నైలో స్థాపించారు. రెండవది, దాని సభ్యులు ఏకేశ్వరోపాసనను అంటే ఒకే దేవుణ్ణి నమ్మేవారు. సరే. దీనికి సమాధానం ఐ మరియు 2 రెండూ సరైనవే. రెండు కరెక్టేనా? అవును. మొదటిది, వేద సమాజాన్ని 1864లో మద్రాస్లోనే స్థాపించారు. కేశవచంద్రసేన్ స్ఫూర్తితో ఇది జరిగింది. అందుకే దీన్ని దక్షిణ భారతదేశ బ్రహ్మ సమాజం అని కూడా పిలుస్తారు. ఓ, బ్రహ్మ సమాజంతో సంబంధముందా? ఉంది. అందుకే రెండో వాక్యం కూడా కరెక్టే. వాళ్లు కూడా బ్రహ్మ సమాజంలాగే విగ్రహారాధనను వ్యతిరేకించి ఒకే దేవుణ్ణి నమ్మారు. స్త్రీల అభ్యున్నతిని ప్రోత్సహించారు. సో రెండూ సరైనవే. చాలా బాగుంది. ఇప్పుడు విద్యారంగానికి వద్దాం. శాంతినికేతన్ సంస్థను ఎవరు ప్రారంభించారు? ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. అవును, ఇది చాలా ప్రసిద్ధమైన ప్రశ్న. ఆప్షన్లు బిపిన్ చంద్రపాల్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, అరవిందో ఘోష్. దీనికి సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్. ఇందులో సందేహం లేదు. కరెక్ట్. 1901లో ఆయన శాంతినికేతన్ను ఒక ప్రయోగాత్మక పాఠశాలగా మొదలుపెట్టారు.
విద్య అంటే కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు, ప్రకృతికి దగ్గరగా, సృజనాత్మకంగా ఉండాలన్నది ఆయన ఆశయం. అవును. అదే తరువాత అంటే 1921లో విశ్వభారతి విశ్వవిద్యాలయంగా మారింది. అద్భుతం. ఇప్పుడు మరో వ్యక్తి గురించి, హెన్రీ డెరోజియో. ఈయన పేరు దేనితో ముడిపడి ఉంది? డెరోజియో. ఆప్షన్లో యంగ్ బెంగాల్ ఉద్యమం, హోమ్ రూల్ లీగ్, ఆర్య సమాజ్, రామకృష్ణ మిషన్. దీనికి సమాధానం యంగ్ బెంగాల్ ఉద్యమం. యంగ్ బెంగాల్ ఉద్యమం. అవును. హెన్రీ డెరోజియో కలకత్తాలోని హిందూ కళాశాలలో ఒక ఆంగ్లో ఇండియన్ ఉపాధ్యాయుడు. ఆయన తన విద్యార్థులలో స్వేచ్ఛ, సమానత్వం వంటి విప్లవాత్మక ఆలోచనలను ప్రేరేపించాడు. అంటే ఒక రకమైన మేధో ఉద్యమం అన్నమాట. ఖచ్చితంగా. ఆయన అనుచరులనే డెరోజియన్లు అనేవారు. వారి ఉద్యమమే యంగ్ బెంగాల్ ఉద్యమం. బావుంది. తిరిగి 1857 తిరుగుబాటుకొస్తే రాణి లక్ష్మీబాయి ఏ సంవత్సరంలో ఓడిపోయి చంపబడింది? ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న. అవును. ఆప్షన్లు 1857, 1858, 1859, 1860. చాలామంది 1857 అనుకుంటారు, ఎందుకంటే తిరుగుబాటప్పుడు మొదలైంది కదా. కరెక్ట్. కానీ సరైన సమాధానం 1858. తిరుగుబాటు 1857లో మొదలైనా ఆమె 1858 మధ్యకాలం వరకు పోరాడుతూనే ఉన్నారు. జూన్ 18, 1858న గ్వాలియర్ దగ్గర జరిగిన యుద్ధంలో ఆమె వీరమరణం పొందారు. ఓ, అంటే తిరుగుబాటు మొదలైన తరువాత సంవత్సరంలోనా? అవును. సరే, మనం ఇంతకుముందు ఆ 1878 గురించి మాట్లాడాం. దానికి సంబంధించి మరో ప్రశ్న. 1878లో భారతదేశంలో ఈ క్రింది ఏ చట్టాలు ఆమోదించబడ్డాయి? ఓకే. 1. ఆయుధాల చట్టం అంటే ఆర్మ్స్ యాక్ట్. 2. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఇందాకే వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ గురించి మాట్లాడాం. అవును. మరి ఆప్షన్లు కేవలం కేవలం 2 లేదా ఏది కాదు? దీనికి సమాధానం మరియు 2. రెండు ఒకే సంవత్సరంలోనా? లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండటము చట్టవిరుద్ధం. కాని బ్రిటిష్ వాళ్లకు మినహాయింపిచ్చారు. మళ్ళీ వివక్ష. అవును. ఒకే సంవత్సరంలో మాటను, చేతను రెండింటినీ అణచివేయడానికి ప్రయత్నించారన్నమాట. స్పష్టంగా ఉంది. ఇప్పుడు గాంధీజీ తత్వానికొద్దాం. మహాత్మాగాంధీ సత్యాగ్రహ భావనకు సంబంధించి ఈ వాక్యాలలో ఏవి సరైనవి? సరే. మొదటిది, ఇది సత్యం యొక్క శక్తిని మరియు సత్యాన్ని అన్వేషించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. రెండవది, ఒకవేళ కారణం నిజమైనదై పోరాటం అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటే అణచివేతదారునితో పోరాడటానికి శారీరక బలం, ప్రతీకారం అవసరమని ఇది సూచించింది. దీనికి సమాధానం కేవలం మాత్రమే సరైనది. కేవలం మొదటిదా? అవును. సత్యాగ్రహం అంటేనే సత్యాన్ని పట్టుకోవడం. అది సత్యం, అహింస అనే నైతిక శక్తిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొదటి వాక్యం సరైనదే. మరి రెండవది? రెండవది గాంధీవాదానికి పూర్తిగా విరుద్ధం. గాంధీజీ హింసను, ప్రతీకారాన్ని, శారీరక బలాన్ని పూర్తిగా తిరస్కరించారు. ఆయన మార్గం అహింస. కాబట్టి అది ఖచ్చితంగా తప్పు. అవును కదా. సరే, మళ్ళీ బ్రిటిష్ వారి విధానాలకు వద్దాం. 1854 నాటి వుడ్స్ డెస్పాచ్, దీని గురించి ఈ వాక్యాల్లో ఏవి సరైనవి? వుడ్స్ డెస్పాచ్ భారతీయ విద్యలో ఇదొక మైలురాయి. మొదటి వాక్యం, యూరోపియన్ విద్య భారతీయుల నైతిక స్వభావాన్ని మెరుగుపరుస్తుందని వాదించింది. రెండో వాక్యం, యూరోపియన్ విద్య వాణిజ్యం, వ్యాపారం యొక్క విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించడానికి భారతీయులకు వీలు కల్పిస్తుందని వాదించింది. దీనికి సమాధానం మళ్ళీ మరియు 2 సరైనవే. రెండునా? అవును. వుడ్స్ డెస్పాచ్ను భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మ్యాగ్నా కార్టా అంటారు. వాళ్ల ఉద్దేశ్యమేంటంటే, మొదటిది, పాశ్చాత్య విద్య నేర్పితే భారతీయులు మరింత నాగరికులవుతారని, వాళ్ల నైతికత మెరుగవుతుందని నమ్మారు. అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ల అభిప్రాయం. ఇక రెండోది, విద్యావంతులైన భారతీయులు బ్రిటిష్ వాణిజ్యానికి మద్దతిస్తారని, వాళ్ల వస్తువులను కొంటారని ఆశించారు. అంటే తమ మార్కెట్ను పెంచుకోవడం. రెండూ వాళ్ల ఉద్దేశ్యాలే. అంటే నైతికత ముసుగులో వ్యాపారం. సరిగ్గా. చివరగా మరో సంస్కరణ ఉద్యమం, ఆర్య సమాజ్. దీనికి సంబంధించి ఏవి సరైనవి? సరే. 1. దీనిని స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. 2. ఇది 18వ శతాబ్దం చివర్లో బెంగాల్లో బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది. ఈ ప్రశ్నలో ఒక చిన్న మెలిక ఉంది. ఏంటది? దీనికి సరైన సమాధానం కేవలం మాత్రమే. కేవలం మొదటిదేనా? ఎందుకు? మొదటి వాక్యం కరెక్టే. ఆర్య సమాజాన్ని 1872లో బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. కాని రెండో వాక్యం తప్పు. ఎక్కడ తప్పు? 2 కారణాలున్నాయి.
ఒకటి, ఇది స్థాపించబడింది 18వ శతాబ్దంలో, అంటే 1875లో. కానీ ప్రశ్నలో 18వ శతాబ్దం అన్నారు. అవును. రెండోది, ఆర్య సమాజం ఎక్కువగా పంజాబ్, ఉత్తర భారతదేశంలో చురుకుగా ఉండేది. బెంగాల్లో బాలికల విద్య కోసం కృషి చేసింది బ్రహ్మ సమాజం, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వంటివారు. అర్థమైంది. చిన్న వివరాలలోనే సమాధానం దాగి ఉంది. అవును, అందుకే ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి. ఈరోజు మన చర్చ చాలా అద్భుతంగా సాగింది. ఈ ప్రశ్నలు, వాటి విశ్లేషణ ద్వారా ఆ కాలంలోని చట్టాలు, ఉద్యమాలపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. అవును, ఇవన్నీ కేవలం వాస్తవాలు కాదు, ఆధునిక భారతదేశాన్ని ఎలా తీర్చిదిద్దానో చెప్పే కథలు. ప్రతి సంఘటనకు ఒకదాంతో మరొకదానికి సంబంధం ఉంది. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. మనం చర్చించిన ఈ సంఘటనల గొలుసులో ఏదైనా ఒక లింక్ మారి ఉంటే, ఉదాహరణకు గాంధీజీ సత్యాగ్రహం అనే మార్గాన్ని చూపకపోయి ఉంటే, నేటి భారతదేశం ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించాలి. నిజమే. మన వర్తమానం, మన గతం తీసుకున్న మలుపుల ఫలితమే కదా. ఖచ్చితంగా.